హలో న్యూ మామ్స్. ఈరోజు చాలా మందికి ఇష్టమైన మైసూర్ బజ్జీ అయితే చూపించబోతున్నాను. ఇది మైసూర్ బోండా కాదండి, బజ్జీ అంట. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది చూసేద్దాం. వచ్చేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ మైసూర్ బజ్జీకి అయితే ముందుగా మనకి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా మైదా పిండి అయితే తీసుకోండి. ఇది మైదా పిండితోనే చేస్తేనే బాగుంటుందండి. గోధుమ పిండి చేస్తే అది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకున్న తర్వాత దాంట్లోకి ఒక హాఫ్ కప్పు దాకా, లేదంటే ఒక 3-4 స్పూన్లు వరిపిండి వేసుకోవాలి. అది వేసుకుంటే ఏంటంటే పై లేయర్ అంతా కూడా క్రిస్పీగా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేస్తున్నాను. క్యారెట్ ముక్కలు అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీ ఇష్టము. బట్ వేస్తే మాత్రం చాలా బాగున్నాయి. అలాగే దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసాను. ఇది నేను నార్మల్గా ఫుడ్ వీడియోస్ చూస్తుంటే నాకు ఇది కనిపించింది అనమాట. అరే ఇదేదో బాగుంది కదా మైసూర్ బజ్జీ అని చెప్పేసి ట్రై చేశాను. అసలు సూపర్ వచ్చింది టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. మరి రెగ్యులర్గా అంటే అంత హెల్దీ కూడా కాదు కదా ఇది. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ సాల్ట్, బేకింగ్ సోడా, అలాగే జీలకర్ర వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకొని మనకి సరిపడా మజ్జిగతో కానీ లేదంటే పెరుగుతో కానీ కలుపుకోవాలి. ఇది కొంచెం పుల్లగా ఉంటే ఏంటంటే బాగుంటుంది టేస్ట్. ఆ పెరుగు మొత్తం వేసేసుకొని సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోండి. ఇది మనం ఎక్కువ నానబెట్టాల్సిన అవసరం లేదు. మనం మైసూర్ బోండాకి అయితే అట్లీస్ట్ ఒక 4 to 5 hours సైడ్గా పెట్టమని చెప్తాం కదా. సో ఇదేంటంటే ఇన్స్టాంట్గా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఈ పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. మైసూర్ బోండా లాగా ఎక్కువసేపు కలపాల్సిన అవసరం కూడా లేదనమాట. నార్మల్ మనం బోండాకి ఎలా కలుపుతామో జస్ట్ ఇలా ఒకసారి కలిపేసుకొని డైరెక్ట్గా వేసేసుకోవడమే. మీరు ఇది కలుపుకునే కంటే ముందే ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకుంటే అది హీట్ అవుతుంది. సో ఈలోపు మీరు కలిపేసుకొని బోండా వేసేసుకుంటే మనకు బోండా అయితే రెడీ అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సింపుల్. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మైసూర్ బోండాకి షేప్ బాగా రావాలి అని ఆలోచిస్తూ ఉంటాము. బట్ ఇదైతే అవసరం లేదనమాట. నార్మల్ మనము అట్టుపిండితో ఎలా వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. సో దీనికి షేప్ అలా ఏం అవసరం లేదు. బట్ టేస్ట్ అయితే మాత్రం నాకైతే నచ్చిందండి. క్యారెట్ కూడా కంపల్సరీ వేసుకోండి, టేస్ట్ బాగుంది. ఇంక ఇలా అన్ని ఆయిల్లో వేసేసుకొని రెండు వైపులా మంచిగా తిప్పుకుంటూ కాల్చుకోండి. చాలా అంటే చాలా మంచిగా గోల్డెన్ కలర్లో వస్తుంది. మీరు రౌండ్గా తిప్పకపోతే ఇలా కలర్ రాదనమాట. ఒక సైడ్ కాలుతుంది, ఒక సైడ్ కాలదు. సో అందుకని చెప్పి ఈ గరిటెతోటి రౌండ్గా తిప్పుతూ ఉండండి. ఈ విధంగా రెండు వైపులా మంచిగా కాలుతుంది అనమాట. సో ఇలా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. చూసారా మనకి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బోండాలు అయితే. మా పాప తిందో అని చెప్పేసి నేను పక్కన రాగి జావ కూడా కాస్తున్నాను అనమాట. ఇది ఆ రోజు ఒక 2 తిన్నది, తర్వాత నేను రాగి జావ పెట్టాను. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా చేస్తాను మా పాపకి. సో మళ్ళీ తిందా అని చెప్పేసి దీనికి ఆల్టర్నేట్ కూడా ఒకటి రెడీగా పెట్టుకుంటాను అనమాట. సో ఇంకా మనకైతే బోండా అయితే రెడీ అయిపోయింది, సారీ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.